एतत् क्षण पर्यन्तं कर्मेन्द्रिय ज्ञानेन्द्रिय भावितानां चक्षुः श्रोत्र जिह्वा प्रेरकस्य मनसा उपकरणे संबन्धे अतिसति तद्दलो सविकल्पक ज्ञानेभ्यः प्रवृत्ते काम क्रोध लोभ मोह ఒకసారి చూడండి అంటే రూములు చూపించండి మీరు అందరూ అడ్డం సపరేట్ కిచెన్ జై మునగాపు దయచేసి అందరూ కూడా మనవి అందరినీ సత్కరించుకోవాల్సింది కాబట్టి దయచేసి అందరూ కూడా కొంచెం కొండ శేఖర్ గారు పురపాలక సంఘం ఏఎంసీ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మున్సిపల్ కౌన్సిలర్లు వైస్ చైర్మన్ చంద్రన్న గారు
రూములు అదనపు గదుల ప్రారంభోత్సవ సందర్భంగా మున్నూరు షాప్ కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. కొండా దేవయ్య గారు నిర్వాహకులుగా రాష్ట్ర నిధుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం అభినందనీయం. ఈ కార్యక్రమంలో అనేక మంది మున్నూరు కాపు కుల పెద్దలు రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా వేరే మున్సిపాలిటీ సంబంధించిన పెద్దలు కూడా మున్నూరు కాపు కార్పొరేట్ చేపట్టి ఏమైనా శ్రీరామ్ గారు, మాజీ మంత్రులు రాజరేవి గారు, మున్సిపల్ చైర్మన్ రాజు గారు, గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్, గౌరవ కౌన్సిలర్లు, సామాజిక దృక్పథంలో మున్నూరు కాపు కుల అభివృద్ధి కోసం పాటుపడే ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయిలో ఉన్నటువంటి అనేక మంది ఈ కార్యక్రమంలో రావడం జరిగింది. వారందరికీ కూడా ఈ జిల్లా జరుగుతున్నటువంటి దేవయ్య గారు కూడా ఉన్నారు. అనేక మంది పేరు చేయడం బాగుంది కాబట్టి అందరికీ కూడా పేరు అందరి పేరు వేములవాడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్యాన సత్రం ఈరోజు అదనపు గదుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మరి చాలామంది ఇదివరకు 2008 నుంచి ఇచ్చిన భవన నిర్మాణ రూమ్ దాతలు, మరి కొత్తగా అయిన రూమ్ దాతలు, మరి ఈ సత్రంలో ఇదివరకు 9 మంది వ్యవస్థాపక ట్రస్ట్ సభ్యులు, మళ్ళీ తర్వాత ఇంకొక 15 మంది ట్రస్ట్ మెంబర్స్, సుమారు ఒక 60 నుంచి 70 మంది ట్రస్ట్ డైరెక్టర్స్, మరి చాలామంది కుల బాంధవ్యులందరూ కూడా ఈ అదనపు గదుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఆది శ్రీనివాస్ గారు, ప్రభుత్వ వైపు గారు, వారితో పాటుగా మున్సిపల్ చైర్మన్ కుల్కం రాజు గారు, మరి కౌన్సిలర్లు, మరి మార్కెట్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులందరూ కూడా రావడం జరిగింది. మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ వెంకన్న గారి తనయుడు బొమ్మ శ్రీరామ్ గారు, మరి దండ విఠల్ గారు, మాజీ మేయర్ మంత్రులు రామ్మోహన్ గారు, మన మాజీ మంత్రివర్యులు నేరల ఆంజనేయులు గారు, చాలామంది ప్రజాప్రతినిధులు మరి రావడం జరిగింది. మన నిజామాబాద్ జిల్లా నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు కూడా వారు కూడా ఇచ్చేసినారు. వీరందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు 2006లో మేము ఏదైతే అప్పుడు ఆదివైశ్య నిత్యాన సత్రం కట్టినప్పుడు అప్పుడు మేము ఒక సంకల్పం ఉండేది నా మనసులో, ఎప్పటికైనా కూడా మున్నూరు కాపు సత్రం అనేది మనకి ఇక్కడ కావాలి, పుణ్యక్షేత్రంలో ఇక్కడికి వచ్చే మున్నూరు కాపుల బాంధవ్యులకు ఒక ఆశ్రయం ఇవ్వాలి, భోజనం పెట్టాలి అనేది అనుకున్నాను. ఆ దేవుడి సంకల్పం కొద్దీ మరి ట్రస్ట్ సభ్యుల సహకారంతో, రూమ్ దాతలు, మరి అన్ని జిల్లాల్లో కూడా వారి ప్రోత్సాహంతో ఇంతవరకు దాకా మనము 72 రూములు అప్పుడు చిరంజీవి గారి చేతుల మీదుగా 2014లో మనం ప్రారంభోత్సవం చేస్తాము. అన్నదాన కార్యక్రమము చిన్న జీవస్వామి వారి చేతుల మీద ప్రారంభోత్సవం చేస్తాము. దాని తర్వాత 12 సంవత్సరాలు కూడా మేము మళ్ళీ దీనికి నిర్మాణంలో ముందుకు వెళ్ళలేకపోయినాము. కొన్ని అనివార్య కారణాల వల్ల ఏదేమైనా మళ్ళీ సంకల్పం ఏదైతే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న తర్వాత దీన్ని ఎట్టి పట్ల పూర్తి సంకల్పం చేసుకొని మళ్ళీ కొంతమంది నూతన డైరెక్టర్లను తీసుకొని మళ్ళీ డైరెక్టర్గా పార్వతి భిక్షాందేవి కానీ మళ్ళీ వెళ్ళి సుమారు ఒక 40 మంది, అంటే సుమారు ఒక 60 లక్షల రూపాయలు మళ్ళీ దాతల దగ్గరికి వెళ్ళి సేకరించాలని ముందుకెళ్ళాము. వారి సహకారంతో ఈ వెనుక ఇప్పుడు 2 అంతస్తులు అదనపు గదులు ప్రారంభోత్సవాలు ఈరోజు ఘనంగా చేసుకున్నాము. ఎందుకంటే మాకు ఒక లోటు ఉండేది ఇంత పెద్ద సత్రంలో. ఎందుకంటే మున్నూరు కాపులు అంటే ఇక్కడ బద్దిపోచమ్మ తల్లికి ఇంటి విలేలుగా ఏ పండగ చేసుకున్నా, ఏ కార్యం చేసుకున్నా కూడా బద్దిపోచమ్మ బోనం చెల్లించుకోవాలి, కోడి మరి గొర్రె ముక్కు చెల్లించుకుంటారు. కాబట్టి వారికి చాలా రోజుల నుంచి కూడా ఇబ్బందికరంగా ఉండేది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి నలుగురు నుంచి వచ్చిన మున్నూరు కాపుల బాంధవ్యులకు ఎలాంటి లోటు లేకుండా 30 రూముల నిర్మాణము మనకు బద్దిపోచమ్మ బోనం చెల్లించుకునే భక్తులందరికీ అందుబాటులో ఉండేందుకు ప్రయత్నం చేస్తూ 2 రోజులు కంప్లీట్ చేస్తాము. ఇంకా 3 రోజులు కూడా వచ్చే శ్రవణ మాసం దేవాలయము వచ్చే శ్రవణ మాసంలో టెంపుల్ పూర్తయి మళ్ళీ ఓపెన్ చేయబడుతుంది. అదివరకు ఈ బిల్డింగ్లో ఈ 102 రూమ్ల పని కంప్లీట్ చేసి 3 లిఫ్టులు, మన జనరేటరు, సోలార్, మరి ఇంకా ఫర్నిచర్ ఇవన్నీ చేయడానికి కూడా దాతల సహకారంతో పూర్తి చేయడానికి ముందుకెళ్తున్నాము. ఎవరైనా దాతలు కూడా అందరూ కూడా ముందుకు వచ్చి మన ఈ సత్రం అంటేనే మున్నూరు కాపులకు యూనిట్, మరి యూనిట్ కోసం అనే ప్రయత్నం అనేది గత 2 దశాబ్దాల నుంచి నేను చేస్తున్నాను. నాతో పాటుగా చాలామంది మన జిల్లా
రాజరాజేశ్వరి అమ్మవారు, రాజరాజేశ్వర స్వామి సహకారము, బద్దిపోచమ్మ తల్లి అమ్మవారి ఆశీర్వాదంతో, రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదంతో మరి పూర్తి చేయడానికి ముందుకెళ్తాము. ఈరోజు మాత్రం నా 50 సంవత్సరాల జీవితంలో కూడా ఎంతో ఈరోజు చెప్పుదగ్గ రోజు. ఎందుకంటే స్వామివారి కళ్యాణము చేస్తుంటే అందరు చూస్తుండేవాడిని. కానీ ఈరోజు మున్నూరు కాపులు అందరూ ఈరోజు కూర్చొని ఆ శివ కళ్యాణము మరి ఏదైతే శ్రావణ మాసము ఏకాదశి మరి రోజున ఈరోజు మహోత్సవం బాగా జరిగింది. దీనిలో చాలా బాగా జరిగింది. దీనికి ముఖ్యంగా స్వామీజీ మరి అగస్త్య పీఠము సుగుణానంద స్వామి వారు కూడా నిన్ననే వచ్చేసి వారి ఆశీర్వాదము మరి కళ్యాణంలో వారు కూడా పాల్గొన్నందుకు వారికి ప్రత్యేకంగా నేను వారి ఆశీర్వాదం కోరుతున్నాను. మరి రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మున్నూరు కాపుల బంధువులకు, దాతలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుచు, ముందు కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ ఇలానే ఉంటే మన కులం కోసం నేను పనిచేస్తానని కోరుకుంటున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు, జై పటేల్, జై జై పటేల్.